హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో 21 నవంబర్ 2024న ఈనాడు న్యూస్ పేపర్లో పడిన ఎడిటోరియల్ సమ్మరీస్ తెలుసుకుందాం. ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి ప్రగతి పదంలో అడ్డుగోడలు. మన దేశం నుంచి చాలామంది విద్యార్థులు ఇతర దేశాలు చదువుకోవడానికి వెళ్తూ ఉన్నారు కదా. ఇలా వెళ్తున్న విద్యార్థుల సంఖ్య సంవత్సరంకి పెరుగుతూనే ఉంది. అమెరికాలో, కెనడాలో, జర్మనీ, రష్యా, చైనా, న్యూజిలాండ్ ఇంకా సెంట్రల్ ఏషియా దేశాలకు కూడా విద్యార్థులు చదువుకోవడానికి మన దేశం నుంచి వెళ్తూ ఉన్నారు. దీనివల్ల రెండు నష్టాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, అలా చదువుకోవడానికి వెళ్ళిన విద్యార్థులు చాలామంది అక్కడే సెటిల్ అవుతున్నారు, తిరిగి ఇండియాకి రావడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి మేధావుల వలస అనేది జరుగుతుంది. అంటే నిపుణులైన మానవ వనరులు మన దేశం నుంచి వెళ్ళిపోవడం అన్నమాట. అంటే బ్రెయిన్ డ్రైన్. ఇంకొక నష్టం ఏంటంటే, 2022 డేటా చూసుకుంటే విదేశాల్లో చదువుకోవడానికి మన ఇండియన్స్ 3.96 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. 2025లో చూసుకుంటే ఈ ఖర్చు దాదాపు 6 లక్షల కోట్ల దాకా చేరుకుంటుందని అంచనా. కాబట్టి ఈ డబ్బులన్నీ కూడా మన దేశం లాస్ అవుతున్నట్టు కదా. ఇలా రెండు నష్టాలు ఉన్నాయి. అయితే ఎందుకు ఇలా విద్యార్థులు చాలామంది వేరే దేశాలకు వెళ్తున్నారు, ఎందుకు విద్యార్థుల తల్లిదండ్రులు వేరే దేశంలో చదివించడానికి ఇష్టపడుతున్నారు అని అంటే, మన దేశంలో చాలా కాలేజెస్లో చదువుకున్న పిల్లలు చాలామంది నిరుద్యోగులుగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకు అని అంటే, మన కాలేజెస్లో జాబ్స్కి కావాల్సిన నైపుణ్యాలని నేర్పకపోవడం, చదువు హై స్టాండర్డ్లో ఉండకపోవడం, అధ్యాపకుల ఖాళీలు, ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలంటే, విద్యారంగానికి నిధుల కేటాయింపులు పెంచాలి. మన కాలేజెస్ అందించే విద్య ఉత్తమ ప్రమాణాలు అంటే హై స్టాండర్డ్గా ఉండేలాగా చూడాలి. ఇంకా జాబ్స్కి అవసరమైన స్కిల్స్ నేర్పేలాగా స్టెప్స్ తీసుకోవాలి. అలాంటప్పుడు విద్యార్థులకి ఇంకా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మన కాలేజెస్ మీద నమ్మకం వస్తుంది. ఆ విధంగా మేధావుల వలసలు అనేవి తగ్గే అవకాశం ఉంది. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి దేశం ఏదైనా ప్రజా తీర్పు ఒక్కటే. ఈ 2024 సంవత్సరం ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాల్లో ఈ సంవత్సరం ఎన్నికలు జరిగాయి. అంటే ప్రపంచ జనాభాలో సగం కంటే ఎక్కువ మంది ఈ సంవత్సరం ఓటేశారు. అయితే అలా ఎన్నికలు జరిగిన దేశాల్లో దాదాపు 80% దేశాల్లో అప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ఓడిపోయి కొత్త ప్రభుత్వాలు అనేవి వచ్చాయన్నమాట. ఎందుకు అని కారణం చూసుకున్నట్టయితే, ప్రపంచంలో చాలామంది సామాన్య ప్రజల్లో ప్రభుత్వాల మీద చాలా వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే పెరుగుతున్న ద్రవ్యోల్బణము, పెరుగుతున్న నిరుద్యోగము, ఇంకా పెరుగుతున్న ఖర్చులు, తగ్గుతున్న జీతాలు, వీటన్నిటి వల్ల కూడా ప్రభుత్వాల మీద వ్యతిరేకత అనేది వచ్చి కొత్త ప్రభుత్వాలను ఎంచుకున్నారు. ఈ ఎడిటోరియల్ రేగళ్ళ సంతోష్ కుమార్ గారు రాశారు. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి కాలుష్య కోరల్లో నదీ గర్భాలు. పెరుగుతున్న నగరీకరణ అంటే అర్బనైజేషన్ వల్ల మన దేశంలో చాలా నదులు ఆక్రమణలకు గురవుతున్నాయి. ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో బుడమేరు వాగు ప్రాంతం ఆక్రమణలకు గురవ్వడం వల్లనే అక్కడ చాలా పెద్ద ఎత్తున వరద వచ్చింది. ఇంకా తెలంగాణలో చూసుకుంటే మున్నేరు ప్రాంతం వరదలకు గురైంది. అయితే మన దేశంలో ఇలా చాలా నదులు ఆక్రమణలకు గురవుతున్నాయి. మన దగ్గర చట్టాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే పర్యావరణ పరిరక్షణ చట్టము, నీటి కాలుష్య నియంత్రణ చట్టము, ఇవన్నీ కూడా నదులను ప్రొటెక్ట్ చేయడానికి ఏర్పాటైనవే. కానీ వీటి అమలు అనేది సరిగా జరగట్లేదు. రాజకీయ ఒత్తిళ్ళ వల్ల కావచ్చు, అవినీతి వల్ల కావచ్చు, వీటి అమలు సరిగా జరగడం లేదు. దానివల్ల నదులు ఆక్రమణలకు గురవడం వల్ల ఒక పక్కన ఆకస్మిక వరదలు రావడము, ఇంకో పక్కన నీటి కొరత ఏర్పడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు ఈ చట్టాలని చాలా స్ట్రిక్ట్గా అమలు చేయాలి. ఇంకా నదికి రెండు వైపులా కొంచెం దూరం వరకు నిర్మాణాలకి చాలా నిబంధనలు పెట్టి ఒక బఫర్ జోన్ని ఏర్పాటు చేయాలి. ఇంకా నదీ తీరాల్లో చెట్లు పెంచడం, కొత్త టెక్నాలజీస్ని ఉపయోగించి అంటే డ్రోన్స్ అలా ఉపయోగించి నదుల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం, మళ్ళీ అక్రమ కట్టడాలు కూల్చేసినప్పుడు అక్కడ బాధిత కుటుంబాలు ఇబ్బంది పడకుండా వాళ్ళకి వేరే చోట పునరావాసం అనేది కల్పించడం, ఇంకా పరిశ్రమలు వ్యర్థాలని నదుల్లోకి వదలకుండా చూసుకోవడం, ఇలాంటి స్టెప్స్ అన్నీ తీసుకోవాలి. ప్రజలు కూడా నదుల్లో చెత్త వేయకుండా ఉండాలి. ఇలా ప్రభుత్వాలు, ప్రజలు అందరూ కలిసి నదుల్ని కాపాడుకోవాలి. ఈ ఎడిటోరియల్ ఆచార్య నందిపాటి సుబ్బారావు గారు రాశారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఈజ్ అపర్ణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్.